అయితే ఇక జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. అయితే 1951లో ముస్లింల జనాభా 12%గా ఉంటే ఇప్పుడు అది 40%కి పెరిగింది అంటుంటే అటు ఓవైసీ మాత్రం 37% లేదా 35%కి మాత్రమే ఉంది, 40%కి చేరుకోలేదని ఓవైసీ అంటున్నారు. అయితే ఇది రాజకీయ సమస్య కాదు, లైఫ్ అండ్ డెత్ జీవన్ మరణ సమస్య అని హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ఇది కేవలం అస్సాంకే కాదు, భారత్లోని చాలా రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది, ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. అసలు ముస్లింల జనాభా పైన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వ శర్మ? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. సాదిక్ గారు గుడ్ మార్నింగ్. సాదిక్ గారు మ్యూట్లో ఉన్నారు. సాదిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన ఈ స్టేట్మెంట్ని మనం ఎలా చూడాలి అంటే 1951లో 14% వరకే ఉన్న 12% ఉన్న ముస్లింల జనాభా ఇప్పుడు 40%కి పెరిగింది అంటున్నారు. సో దీనివల్ల అసలు ఏంటి, ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అంటారు? ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది అనే వినబడుతున్నామా? ఎస్ ఎస్. ప్రమాదం పొంచి ఉంది అని అనడానికి వీల్లేదు. ఇక్కడ అధికారికంగా ప్రకటించాల్సిన జనాభాని మనం ప్రకటించాల్సి ఉంది. ఓకే. ఇక్కడ అస్సాం రాష్ట్రాన్ని మనము డిఫరెంట్ గా చూడాల్సి వస్తుంది. ఇక్కడ ముస్లింలు అన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది శరణార్థులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కాబట్టి అస్సాంలో జరిగే జనగణనను ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ప్రకటించి ముస్లింలు ఎంత శాతం ఉన్నారో చెప్పగలరు. అందుకోసమే ఒక విషయం ఏంటంటే మనకు సెన్సెస్ రాలేదు కదా, అంటే మనం 2021లో చేసుకోవాల్సినటువంటి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ను సెన్సెస్ ను మనం తీసుకోవాలి. కాబట్టి రాష్ట్రాలు చేసేటువంటి వాటికి వ్యాలిడిటీ అయినప్పటికీ ఇప్పుడు మనం ఏమడుగుతున్నామంటే మీరు ఖచ్చితమైన సమాచారాన్ని ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? 40% పెరిగింది అని మీరు చెప్తున్నారు కదా, వాటి మీద శ్వేతపత్రం చెప్పండి. అంటే ఎంత పెరిగిందో కరెక్ట్ గా చెప్పగలగండి, దాన్ని అధికారికంగా విడుదల చేయండి. ఇంకా మూడో విషయం ఏంటంటే జనాభా పెరుగుదలకు మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్ని చోట్ల మైనారిటీలతో సంబంధం లేకుండా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జనాభా యొక్క శాతం ఈ రిలీజియన్లోనే అంటే మామూలుగా మతంలోనే పెరిగింది అనే అంచనా కాకుండా మొత్తంగా జనాభా ఎంత పెరిగింది, ఆ మొత్తంగా జరిగిన జనాభాలో వీరి శాతం ఎంత, అట్లా చూడాలి తప్ప మొత్తం జనాభాను అసలు మొత్తంగా అస్సాంలో జనాభా ఎంత పెరిగింది ఆ విషయాలను మనం తీసుకోవాల్సిన అవసరం. అక్కడ చర్చ మొత్తం జనాభా మీద జరిగిన తర్వాతనే జరగాలనేది మా అభిప్రాయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగే దేశం భారతదేశం. మరి భారతదేశంతో ప్రపంచానికి ప్రమాదం పొంచుందా? భారతదేశంతో ప్రపంచానికి లేదు కదా. అంటే జనాభా ఉండడం వేరు, ఆ జనాభాతో కలిగే పరిణామాలు దుష్పరిణామాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి మానవ వనరులను మనం సరిగా వినియోగించుకోకపోతే ఆ మానవ వనరులన్నీ వృధా అయి మళ్ళీ ప్రమాదము, నిరుద్యోగత ఇదంతా కూడా పెరిగే అవకాశం. కాబట్టి జనాభా మీద ఖచ్చితంగా మనకు ఒక అది ఉంటుంది. జనాభాకు సంబంధించినటువంటి విషయాల మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే, కానీ అంచనాలు మాత్రం తప్పని మనం చెప్తాం. అంటే జనాభా విస్ఫోటం అస్సాం ముస్లింలలో పేదరికానికి, ఆర్థిక అసమానతలకు కూడా మూల కారణం అని అన్నారు కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం అమ్మా, జనాభా పెరగడానికి అసమానతలకు అనేది సంబంధాన్ని వాళ్ళు సరిగా విశ్లేషణ చేశారు. అంటే ఇప్పుడు ముస్లింలలో అసమానతలు పెరగడానికి అస్సాంలో వివిధ కారణాలు. వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరగడం కానివ్వండి, వాళ్ళను మనము ఐడెంటిఫై చేసే విషయంలో కానివ్వండి, చాలా విషయాలు జరిగాయి. కాబట్టి అది జనాభా పెరుగుదలకు కారణం కానే కాదు. ఈరోజు భారతదేశం మొత్తానికి అభివృద్ధి కాకపోవడానికి జనాభా కారణమా? మరి ఈ విషయాన్ని మనం అంచనా వేద్దామా? భారతదేశంలో జనాభా పెరుగుదలయే. భారతదేశం అది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి అభివృద్ధి జరగట్లేదు అని అన్నారా ఎవరైనా? లేదే. అంటే జనాభా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆ జనాభాను ఎలా మనము స్టెబిలైజ్ చేయగలగాలి, స్థిరీకరణ చేయగలగాలి,
ఆ స్థిరీకరణకు సంబంధించినటువంటి విషయంలో మరి వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఏ విషయాలు తీసుకున్నారు, వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ జనాభా స్థిరీకరణకు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటివి అనేవి మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అస్సాం రాష్ట్రంలోనే ఇంత ఉంది అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఏమంటున్నామంటే మొత్తంగా గణన జరగాలి, మొత్తంగా దేశవ్యాప్తంగా గణన జరగాలి. అసలు కుల గణన పక్కకు పెడితే అసలు జనాభా గణన జరగలేదు. ఇది నిజం. జనాభా గణన మనం ఏం చేస్తాము, వాయిదా వేసుకున్నాం. స్టాటిస్టిక్స్ ఎందుకు వాయిదా వేసుకున్నాం, అప్పుడు కరోనా సందర్భంగా వాయిదా వేసుకున్నాం. వాయిదా వేసుకున్న వాటిని మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ఇంకా కరోనా పోలేదా, ఇంకా జనాభా గణనకి ఇంకా టైం రాలేదా? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన జనాభా గణన 2021లో జరగవలసిన జనాభా గణన ఇంకా 3 ఏళ్ళు ఎందుకు వాయిదా వేసాము? మరి 3 ఏళ్ళు వాయిదా వేసిన తర్వాత మరి ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది, ఇటువంటి వార్తలు రావడం అనేది నిజంగా కూడా చర్చ జరగాల్సిన అవసరం. మేమేం చర్చను జరగొద్దు, జనాభా పెరుగుదల మీద చర్చ జరగొద్దు అనట్లేదు. కాకపోతే జనాభా పెరుగుదలను ఒకవైపే చూపించడం అది మంచిది కాదు. ఒకవేళ జనాభా జనగణన ఇప్పుడు చేసిన తర్వాత మీరు మతగణన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మతగణన చేస్తేనే కదా ఇది వచ్చేది. ఒక సందర్భంలో మీరేమన్నారు, మేము చేయడానికి మా దగ్గర రిసోర్సెస్ లేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇవన్నీ విషయాలు బయటికి? కాబట్టి మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సింది. ఆ చర్చ అనేది ప్రమాదం పొంచి ఉంది అని కాకుండా వస్తున్నటువంటి మీరు అన్నటువంటి అసమానతలు, మీరు అటువంటి నిరుద్యోగత, మనం అనుకున్నటువంటి సౌలభ్యకరమైన జీవితం, వారి జీవితాల్లో వారి సామాజికంగా ఉండేటువంటి వాళ్ళ రంగాల్లో అంటే ఆ వర్గాల్లో, ఆ సామాజిక వర్గాల్లో ఎందుకుందో చూడాలి. అంతకుముందు ఇది చెప్పకుండా విశ్వంత్ శర్మ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన ఉదాహరించేటప్పుడు రాజీవ్ ఇప్పుడు సాచార్ కమిటీ రిపోర్ట్స్ను కానివ్వండి, మిశ్రా కమిటీ రిపోర్ట్స్ను కానీ చూడాల్సి ఉంటుంది. అది కానీ జనాభా పెరుగుదల శాతం ముస్లింలలో కానే కాదు అని మిశ్రా కమిటీ, తర్వాత సాచార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వాటిని చదివితే తెలుస్తుంది. వాటిలో ఏముందంటే జనాభా కాదు, వారిలో అవిద్య ఏదైతే ఉందో వారిలో పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయడానికి ఇంకా చాలా స్కోప్ ఉంది, కృషి చేయవలసిన అవసరం ఉంది అని. ఇంకా చాలా తక్కువ శాతంలో ఉన్నారు, వారి మీద ఒక వర్క్ చేయాల్సిన అవసరం ఉందని సాచార్ కమిటీ, రాజేందర్ సాచార్ కమిటీ చెప్పింది. ఆ తర్వాత మిశ్రా కమిటీ చెప్పింది. ఈ 2 కమిటీల రిపోర్ట్లను పక్కకు పెట్టి మీరు జనాభా వల్లనే మీరు లోపలికున్నారు అనడం మాత్రం అది అసంబద్ధంగా ఉంటుంది. ఓకే, లేకపోతే సార్ ముస్లింల జనాభా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని పెరగకుండా అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. ఇక్కడ ముస్లింల జనాభానే పెరుగుతుంది అనే విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మొత్తం ప్రపంచంలో మన జనాభా పెరిగింది. అయితే భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుదల వల్లనే భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందా? అంటే పెరుగుతుందంటే ఇప్పుడు భారతీయుల జనాభా ఒకసారి చూడండి, ఇప్పుడు 2 లేదా 3 పిల్లలు ఉంటారు, ముస్లిమ్స్కి వచ్చేసరికి అసలు లెక్కకు మించి పిల్లలు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు కొంత మారింది అనుకోవచ్చు. ఖచ్చితంగా కొంత మారడం కాదు, ఖచ్చితంగా మీకు నివేదికలు ఉంటాయి. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ప్రకారంగా మారింది. ఎందుకంటే వారి జీవితాల్లో వారు కూడా అంచనాలు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా మారింది. మారిన చోట మనం ఏం చేయాలి, మీరు అన్నట్టు ప్రయత్నం చేయాలి. మారిన చోట మనం ప్రయత్నం చేయాలి, ఆ జనాభాను మనం తగ్గించుకోవాలి, కొంచెం అంత చేసుకోవాలి. కానీ మనం అసంబద్ధంగా పెరుగుతుందని పాలనలో ఉన్నవారు అనొద్దు కదా అమ్మ. పాలనలో ఉన్నవారు పెరుగుతున్నప్పుడు తీసుకోవలసినటువంటి చర్యల గురించి మరి ఇంత పెరుగుతుంది కాబట్టి మేము ఈ పని చేస్తున్నాము అని అనాలి. కానీ ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది అని ఏ సంకేతాన్ని ఇవ్వబోతున్నాం మనము? అంటే ఈ సంకేతం ఏమవుతుందంటే ఏం జరుగుతుంది అంటే ఈ జనాభా ఈ వర్గాల్లో మాత్రమే పెరుగుతుంది అనేటువంటి సంకేతం మంచిది. ఒకవేళ ఉంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తీసుకొని, జనాభా గణాంకాలు తీసుకొని దీనికి తద్వారా చేయాల్సిన పనులేంటి, ఆ సామాజిక వర్గాల్లో వాళ్ళని ఏ విధంగా మనము కుటుంబ నియంత్రణ వైపు మళ్లించగలుగుతాము, ఒక కుటుంబ నియంత్రణ అవసరమా కాదా అనేది కూడా అక్కడ చూసుకోవాల్సిన అవసరం. కాబట్టి మేము ఏమంటున్నామంటే మనము జనగణనను మొదలు పెట్టండి. జనగణనను మొదలు పెట్టకుండా ఇక్కడ ఏదో చిన్న లీకేజీలు చేసి జనగణనే జరగకుండా చేయడం అనేది మంచిది కాదు. రైట్. ముందు జనగణన చేయండి,
జనగణన చేసిన తర్వాత వాస్తవాలను మనం తీసుకుందాం. వాస్తవాలను తీసుకున్న తర్వాత ఆ వాస్తవాల మీద చర్చ పెడితే బాగుంటుంది. మీరు ఇప్పుడు అస్సాందే ఒక పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక అలారమింగ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. నిజంగా అలారమింగ్ సిచ్యువేషన్ ఉంటే మనం అందరం కలిసి ఒక చర్చ పెట్టాల్సింది వస్తుంది. అలారమింగ్ సిచ్యువేషన్కి వెళ్ళి ఆ ప్రమాదకరమైన సిచ్యువేషన్, ఆ ప్రమాదం అంటే ఏంటో చెప్పండి. దేనికి ప్రమాదం, దేనికి ప్రమాదం. ఇంకో విషయం ఏంటంటే అస్సాంకు సంబంధించినటువంటి, ఇంతకుముందు చెప్పాను కదమ్మా, సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అస్సాము, అక్కడ పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది. ఆ బంగ్లాదేశ్ నుంచి వస్తూనే ఉంటారు జనాలు. వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ముస్లింలుగానే ట్రీట్ చేస్తారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులందరూ కూడా ముస్లింలు అవుతారు. అటువంటి ముస్లిం జనాభా ఆ విధంగా పెరిగిందని అనుకోవచ్చు కదా. మనము కాబట్టి ఇట్లా మనం చూసినప్పుడు జనగణన జరగాలి. జనగణన అస్సాంలో చాలా చాలా క్లియర్ గా జరగాలి. ఎందుకంటే భారతీయులు తర్వాత మన శరణార్థులు వీళ్ళకి సంబంధించిన జనగణన జరిగితే తప్ప మనం వీటిని మనం పూర్తిగా చర్చించలేం. కాబట్టి ఈ చర్చకు పునాదిగా జనగణన జరగాలని నేను. మళ్ళీ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అస్సాంలో పెరుగుతున్న ముస్లిం జనాభా పైన విశ్వశర్మ చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే కనుక ఇంకా ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి కానీ కొన్ని సంవత్సరాలకి కానీ మెజార్టీ కాస్త మైనార్టీగా, మైనార్టీ కాస్త మెజార్టీగా అయిపోతుంది అంటే ఇది కేవలం బీజేపీకి మాత్రమే నష్టమా, లేక ఓవరాల్గా భారత్ అంతా కూడా నష్టమే అనుకోవచ్చా? ఎందుకంటే భారత్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందంటారు. బట్ సాదిక్ గారు దీని ప్రమాదం అనకూడదు అని అంటున్నారు. మాటలతో చూస్తే సాదిక్ గారు చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నారు, కానీ అంత విఘ్నులు వాస్తవాలు కూడా మాట్లాడే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఒకసారి 1947లో ఈ దేశ జనాభా ఎంత, ఈ జనాభాలో ముస్లిం సంఖ్య ఎంత, క్రిస్టియన్ సంఖ్య ఎంత, అలాగే డివిజన్ లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు పాకిస్తాన్ లోని హిందువుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఎంత, అక్కడి జనాభా ఎంత, టోటల్ గా ముస్లింస్ ఎంత, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత ఈ పెరిగిన జనాభాలో ఎక్కువ శాతం ఈ యొక్క ప్రమాదం ఎందుకు అంటా ఉన్నారు విశ్వశర్మ గారు? అసలు ఉగ్రవాదం, తీవ్రవాదం, లేకుంటే ఇవన్నీ మతోన్మాదం అంతా కూడా ఈ మతోన్మాదంగా ఏ శక్తుల ద్వారా వస్తా ఉన్నాయి, వారి పేర్లు లెక్కబెడితే పేర్లు చూస్తే ఏ వర్గానికి చెందిన వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాస్తవం ఒప్పుకోవాలి. నాట్ ఓన్లీ అస్సాం, వారు చెప్పింది అస్సాం ముఖ్యమంత్రి గారు కాబట్టి అస్సాం మరియు అడ్జసెంట్ స్టేట్ జార్ఖండ్ గురించి చెప్తా ఉన్నారు. ఎంటైర్ బార్డర్ ఏరియా మొత్తం కాశ్మీర్ నుంచి కింద కేరళ వరకు కూడా సమస్య. ఉత్తరాఖండ్ ఎంత పీస్ఫుల్ దేవభూమి అంటున్నారు. ఇవాళ అక్కడ అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి. జిల్లా కలెక్టర్ ముస్లిం ఉండాలి, ఇంకా వేరే ఉండడానికి వీల్లేదు. మా జనాభా 50% దాటింది కాబట్టి ముస్లిం కలెక్టర్ పంపాలని ధర్నా ఇచ్చినారు. ఇది దేనికి సంకేతం? యూపీలో దేశంలో అనేక రోజుల నుంచి చూస్తా ఉన్నాం మనం. అన్రిజిస్టర్డ్ మదర్సాస్ సర్కార్ ఏ రకంగా ఇతోధికంగా డబ్బులు ఇస్తూ పోయేది. ఆ మదర్సాలు అంటే ఏంది? ముస్లిం పిల్లలకు మతం పేరు మీద వారిని మొత్తం కూడా సానబట్టి మతమే వారి జీవిత ఆశయం, మత గ్రంథం చదవడం జీవిత ఆశయం అనే ఉద్దేశంతో నేర్పేటువంటి ఒక మదర్సాలు వాళ్ళ స్కూల్ అనే పేరు చెప్తారు, కానీ ఆ స్కూల్లో ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయా? చదువులు చేతిలో కంప్యూటర్ ఉంటుందా? మ్యాథ్స్ నేర్పుతారా? ఇంగ్లీష్ నేర్పుతారా? ఏం లేదే. అస్తమాన మతం గురించి చెప్ప తప్ప ఇంకేం లేదు. ఆ పిల్లలు ఈ యొక్క సమాజానికి పోటీ ప్రపంచంలో తట్టుకుంటారా? లాస్ట్కి ఏమయ్యేస్తారు? అంటే ఇప్పుడు వాళ్ళ మతానికి సంబంధించి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చిన్నప్పటి నుంచి అది నేర్పిస్తారు కదా, ఖురాన్ కానీ ఇంకేదైనా. అది మాత్రం నేర్పిస్తారు, ఇంకేం నేర్చుకోరు పిల్లలు. అది మాత్రమే. కాబట్టి ఇదంతా కూడా దేశంలో మతోన్మాదం పెరుగుతా ఉన్నది. మతం పేరు, మతాన్ని ఎవరు వ్యతిరేకించారు? దేశభక్తులు ఎవరు కూడా. మేము కూడా వ్యతిరేకించాం. వి అవాయిడ్ బై ది లా, కాన్స్టిట్యూషన్ గౌరవిస్తాం. మేమే కాదు, భారతీయ జనతా పార్టీ 1947 50 రాజ్యాంగం తయారైనప్పుడు అప్పుడు బీజేపీ లేదే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ యొక్క రాజ్యాంగ సభలు లేరే. ఆ రోజు ఈ యొక్క కన్వర్షన్ గురించి ఎందుకు అక్కడ ట్రాల్ పెట్టినారు? హిందువుల నుంచి ముస్లింగా ఎవరైనా కన్వర్ట్ అయితే వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతారని ఎందుకు పెట్టారు? డిస్కరేజ్ చేయడానికి కదా. సాక్షాత్తు అంబేద్కర్ గారు
అలాగే అనేక మంది ఆనాడు రాజ్యాంగ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, మతం పేరు మీద డివిజన్ అయినటువంటి పాకిస్తాన్ భారత్ హిందుస్థాన్ కావాలి, పాకిస్తాన్ ఆల్రెడీ ముస్లిం కంట్రీగా వాళ్ళు అనౌన్స్ చేసుకుని మతం పేరు మీదనే అని ఎందుకు చెప్పినారు? సెక్యులరిజం అనే వర్డ్ ఆ రోజు ఎందుకు రాయలేదు? ఈ ప్రమాదం ముస్లింలతోని, దేశంలోని ముస్లింలతోని ఏదో కొంత ప్రమాదం పొచ్చి ఉన్నది అనే మాట ఇప్పుడు కూడా అంబేద్కర్ గారు రాసిన మాటల్లో ఉన్నాయి. ఎందుకు చెప్పినారు? ఏనాడు కూడా ఈ యొక్క జనాభాతో వాళ్ళు కలవరు, వాళ్ళకు ఒకటే గజ్వాయే హిందూ అనే ఒక కాన్సెప్ట్ తోని పెంచుతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అదే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కబ్జా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి ఓవైసీ మాట్లాడుతున్న మాటలు నిజం అనుకోవాలా శ్రీనివాస్ గారు? ఓవైసీ మాట్లాడుతున్న మాటలు నిజం అనుకోవాలి, ఎందుకంటే బీజేపీ ముస్లింల పైన విషం చిమ్ముతోంది, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అనే మాటలు నిజం అనుకోవాలా? ఓవైసీ మాటలకి ఏం చాంచుకుంటుంది? వారు ఎప్పుడైనా నిజం మాట్లాడినారా? ఎప్పుడైనా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, హీఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, కానీ కేవలం ముస్లిం గురించి మాట్లాడతారు. వారికి ఎవరు బాధ్యత ఉన్నదా రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, సెక్యులరిజం పట్ల? మొన్న ఆ మాధవ్ విలత గారు పోటీ చేస్తుంటే కొంచెం భయపడి అటు హిందువులు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఎన్నడన్నా కానీ హిందువుల పట్ల లేకపోతే ఇతర మతాల పట్ల ఎప్పుడు మాట్లాడినారా? ఇవన్నీ స్వార్థపరులు. వాళ్ళు కూడా కన్వర్టెడ్, వాళ్ళే ముస్లిమ్స్ కాదు. ఇంకోటి అంటే మత మార్పిడి జరిగింది అనుకోవాలా? మత మార్పిడి జరుగుతుందా? డెఫినెట్. బలంతోని మతం మార్పిడి, లవ్ జిహాద్తోని మతం మార్పిడి, ఇంకో రకంగా మతం మార్పిడి, జనాభా కావాలని పెళ్లిళ్ళు చేసుకొని హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని లేదా వారి సంఖ్యలో ఇంకా వారి మతంలో పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనడం ద్వారా మరి హిందువులు ఎందుకు పెరుగుతున్నారు? అంత రేషియోలో 40%, 30% లెక్క తీయండి. ఇవాళ విశ్వశర్మ గారు చెప్పింది జనాభా లెక్క చేస్తాం మేము, దొంగచాటకం చెప్పలేదు. ఎలక్ట్రోల్ రోల్స్ కళల్లో ఎన్నికల లిస్ట్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యూన్సీ లెక్క తీస్తే కనబడుతుంది ఓటర్ సంఖ్య. దాంతోనే అర్థమవుతుంది కదా, 65-35 ఉంటుంది ఓటర్స్ నా మైనారిటీస్, అంటే బిలో 18 years వాళ్ళు. సో ఇది దాంతో చాలా క్లియర్ కట్ అర్థమవుతుంది కదా. ఒక 1000 ఓట్లు ఉన్న బూత్ లో ఎంతమంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది హిందూ ఓటర్స్ ఉన్నారు, మీతో ఎంతమంది ఉన్నారు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు మత మార్పిడి జరుగుతుంది, లేకపోతే వాళ్ళ సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఓకే, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దీన్ని ఎందుకు మనం ఎదురు ప్రశ్నించట్లేదు, ఎందుకు దీన్ని ఖండించట్లేదు? ఓకే, ఇలా జరగొద్దు అని మనం ముందుకు వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి? నేను చెప్తున్నా, ఎన్ఆర్సీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పండి. అస్సాంలో కావచ్చు, బంగాల్లో కావచ్చు, మిగతా చుట్టాలు ఎన్ఆర్సీ గురించి ఈ దేశంలో సిఏ ఎన్ఆర్సీ గురించి ఎవరు ఉద్యమం చేసినారు? ఎవరైనా హిందువులు ఉద్యమం చేసినారా? చెప్పండి, ఇది వాస్తవం కాదా? అరే విచిత్రమైన వాళ్ళు ఎన్నడూ కూడా రోహింగ్యాలు ఈ దేశంలో చొరబడితే వ్యతిరేకించరు, బంగ్లాదేశ్ ముస్లింలు ఈ దేశంలో చొరబడితే వ్యతిరేకించరు. అసలు బర్మా ఎక్కడ, భారత్ ఎక్కడ, మయన్మార్ అక్కడి నుంచి దాని పక్కన ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళు ఉండరు. దొంగచాట్లో వచ్చి భారత్తో నివాసం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ యొక్క ముస్లిం నాయకులు, మంత్రులు నిన్నదాకా మహమూద్ అలీ గారు కూడా హైదరాబాద్ లో వాళ్ళకు ఆవాసం ఇచ్చినారు. కాశ్మీర్ వెళ్తా ఉంటారు. ఇక్కడ మయన్మార్, ఎక్కడ కాశ్మీర్. కోట్ల మంది ముస్లింస్ ఈ దేశంలో ఉన్నారు, పరదేశస్తులు. వాళ్ళకు ఈ దేశంలో ఓటు హక్కు కలుగుతుంది, ఈ దేశంలో రేషన్ కార్డు వస్తుంది, ఈ దేశంలో ట్రీట్మెంట్ వస్తుంది, ఈ దేశంలో సిటిజన్షిప్ వస్తుంది, ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు ఏ కోశాన కూడా దేశభక్తి అంటూ ఉండదు. పరమతస్తుల్ని సహించాలి, మతస్థుని గౌరవించాలని ఆలోచన ఉండదు. 1 or 2% ఉండొచ్చుగా, 1 or 2%, 1% అట్లా ఉండొచ్చు. నేను అందరికీ వాళ్ళు న్యాయంగా నిజాయితీగా ఒప్పుకోవాలి. వాస్తవంగా మా వాళ్ళు ఈ సిఏని ఒప్పుకొని తీరాలి అని చెప్తారా? లేదా ఎన్ఆర్సీని ఒప్పుకొని తీరాలి, ముస్లిం చొరబాట్లను ఆపాలని చెప్తారా? ఎక్కడ ఎవరైనా ఖండించడం చూసినారా? కాశ్మీరు నరమేధం జరిగింది. మీ పేరు లక్ష్మి గారు కదండి? శ్రీదేవి.
శ్రీదేవి గారు, కశ్మీరు 90లో నరమేధం జరిగింది, ఎవరైనా ఖండించరా? 100 మందిని చంపేసి యంగ్ అమ్మాయిని ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంచుకొని తల్లిని పంపించేసి, భర్తని పంపించేసి, లేదా చంపేసి వాళ్ళ కళ్ళ ముందర వివసనం చేసి రేపులు చేస్తా ఉంటే ఎవరు ఖండించినారా? ఎన్నడూ కూడా ఇటువంటి యొక్క అకృత్యాలు జరిగితే ఏనాడు కూడా సో కాల్డ్ ముస్లిం సోదరులు ఎవరైతే మేము దేశభక్తులం అని చెప్పి కొందరు ఉంటారో వాళ్ళు కూడా ఖండించారు. మేమేమో ఎక్కడేం జరిగినా, కశ్మీర్లో జరిగినా, అస్సాంలో జరిగినా భారత్ అంతా ఒకటని ఒక ఆలోచనతోని ఎక్కడెక్కడో జరిగితే ఇక్కడ జులుసు తీస్తామే ఖండిస్తూ నిరసిస్తూ, మరి వాళ్ళెందుకు చేయరు? ఇది తేడా వాళ్ళకు మనం ఎన్నడంతా కానీ ఇన్ ఫేవర్ ఆఫ్ హిందూస్. ఒక అన్యాయం జరిగితే వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడో బయటకు వస్తారు, ఎవరైనా రారే. ఇది వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఈ దేశంలో ఉంటున్నాం, ఈ దేశ సంస్కృతిని గౌరవించేటువంటి అలవాటు చేసుకోకుండా ఈ సంస్కృతిని నాశనం చేయాలి, ఈ యొక్క దేశంలో గుళ్ళను కబ్జా చేసుకోవాలి, ఈ దేశంలోని హిందువుల్ని పెళ్లి చేసుకోవాలి, ఈ దేశంలో హిందువుల ఆస్తులను కబ్జా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రాజకీయం కాదు, ఇది జీవన్ మరణ సమస్య అనేది అది వాస్తవం అంటారా? భారతదేశానికి జీవన్మరణ సమస్య గుర్తుపెట్టుకోండి. అన్రెస్ట్ ఎక్కడున్నది చెప్పండి. ఒక అస్సాంకే కాదు, ఈ ప్రపంచంలో తుపాకులు పట్టుకొని తిరిగేటువంటి అన్రెస్ట్ ఎక్కడ ఉంది? ముస్లిం మధ్య ఉన్నది, ముస్లిం క్రిస్టియన్ మధ్య ఉన్నది, ముస్లిం హిందువుల మధ్య ఉన్నది. ఎందుకుంటున్నది? విధిని ముస్లిం కూడా తునీసియా, పాకిస్తాన్, బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్, ఏమంటారు సదిక్ గారు? ఇప్పుడు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి భారత రాజ్యాంగం నేను మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాం నేను మాట్లాడుతున్నా స్టార్ట్ చేస్తాను. నా టర్న్ కంప్లీట్ గానే మీరు మధ్యలో వస్తా ఉన్నారు. సాదిక్ గారు చెప్పండి ఏంటి? మనము ఈయన ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులను మేము వారిని ఏమంటున్నామంటే భారత రాజ్యాంగాన్ని చదవమని చెప్తున్నాం. మీరు ముఖ్యంగా ముస్లింల సాంస్కృతిక సాంప్రదాయాల మీద మీరు మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీకు భారత స్వాతంత్ర సమరంలో ఎంతమంది ముస్లింలు అసూలుబాసిందో మీకు ఏం తెలుసు? ఇక్కడ బతుకుతున్నాం, ఈ రాజ్యం మాది, ఇక్కడ బతుకుతున్నాం, ఇక్కడ మేము కూడా భారతదేశ ప్రజలమి, మేము సెకండరీ సిటిజన్స్ కాదు, మేము ఖచ్చితంగా అన్ని రంగాలలో కలిసి బ్రతుకుతున్న వాళ్ళం. మమ్మల్ని మీరు విడదీయాలనే సంబంధం ఎక్కడిదండి? ఖచ్చితంగా భారతదేశంలో అభివృద్ధి జరుగుతుందంటే, భారతదేశంలో సాంస్కృతిక సంపద బాగుందంటే, భారతదేశంలో ఈరోజు మతోన్మాదానికి సంబంధించి ఎక్కడ కూడా విపరీతమైనటువంటి 10 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో చూద్దాం. ఎన్ని మత విద్వేషాలు వచ్చాయండి? 75 సంవత్సరాల భారతదేశంలో మీరు చేసింది ఏంటి? మీకు అసలు మీకు భారత రాజ్యాంగం గురించి ముందు నేను చెప్తాను వినండి. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని మీరు అస్సలు ఒప్పుకోరు. మీరు అస్సలు ఒప్పుకోకుండా ఓకే అనుకున్నాం. మా యొక్క దేశభక్తిని మీరు వేలెత్తి చూపుతారా? మా దేశభక్తిని వేలెత్తి చూపడానికి అస్సలే ఆస్కారం లేదని చెప్తున్నానండి. ఇక్కడ నేను జస్టిస్ రాజేందర్ కమిటీ, జస్టిస్ సాచార్ కమిటీ గురించి చెప్తున్నా. మీరు చదివారా? అది మీరు చదివినప్పుడు చెప్పండి. జస్టిస్ రాజేందర్ సాచార్ కమిటీ రిపోర్ట్స్ చెప్పండి. ఏముందంటే అమ్మా చాలా ముఖ్యంగా ఇప్పుడు మనము టాపిక్ని డైవర్ట్ చేయాలి. టాపిక్ ఏంటంటే జనాభా పెరుగుతుంది, ఆ జనాభాలో ముస్లిం జనాభా పెరుగుతుంది అనేది అంశం. దీని గురించి నేనేం చెప్తున్నానంటే, యాక్చువల్గానైతే ముస్లిం జనాభా పెరగడానికి గల కారణాలు చాలా ఉంటాయి. అయితే పెరుగుతున్నటువంటి ముస్లిం జనాభానే కాదు, అన్ని వర్గాల వారి జనాభా పెరుగుతుంది అనేది నా వాదం. కాకపోతే 2041 నాటికి అయితే ఒక ముఖ్యమైన విషయం అమ్మా, ఇప్పుడు ఆయన ఏమన్నారు? ముస్లింలు ఈ విధంగా సాంస్కృతికంగా ఉన్నారు, ముస్లింలు మా యొక్క దేశభక్తిని గురించి మాట్లాడారు. అది తప్పమ్మా. దేశభక్తిలో ముస్లింలు ఈ రోజు హిందువుల కంటే 100% ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే కంపేరిటివ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అనాలిసిస్ కాదమ్మా, అంటే మనం అట్లా వేరు చేయడానికి వీల్లేదు, విభజించొద్దు. దేశభక్తి విషయంలో వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటారు, అట్లా విభజన చేసే వాక్యాలు చేయొద్దు. తర్వాత రెండో విషయం, నేను దాని గురించి జోలికి పోను కాబట్టి వారి వాక్యాలు చాలా తప్పు అని మాత్రం చెప్పాను. రెండో విషయం,
ఏమని చెప్తారు? మదర్సాలు అని చెప్తున్నారు. మదర్సాల్లో జరుగుతున్నటువంటి విద్యకి ఉత్తరప్రదేశ్లో ఎన్ని సంవత్సరాలు వారి పరిపాలన కొనసాగిస్తున్నామా? 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల నుంచి వారిలో అభివృద్ధికి మీరు ఏం చేసిండ్రు అవి చెప్పండి. మీరు 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 ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారా? ఈ 10 సంవత్సరాలు ఎవరు పరిపాలించారమ్మా? ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది ఎవరు చెప్పండి అమ్మా? ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటో చెప్పండి. ముస్లింలకి మీరు ముస్లింలను మీరు ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు జనాభా పెరిగింది అనుకుందాం, ఎవరు కారణం అని చెప్పుకుందాం? మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? కళ్ళు మూసుకుని కూర్చున్నారా? మీరు అధికారాన్ని పక్క పెట్టుకొని మీరు ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకోరా? మీకు ఆ బాధ్యత లేదా? మీరు ఏం చేశారో చెప్పండి. ఎప్పటికీ కూడా 10 సంవత్సరాలు నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇది కాదు, మనం సమస్య మీద మాట్లాడాలి. సమస్య ఉంటే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ముస్లింలో ఉగ్రవాదులు అంటే మొత్తం ముస్లింలేనా? హిందువులలో ఉగ్రవాదం లేదా? హిందూ ఉగ్రవాదం కాదా? గాడ్సే ఎవరు? మహాత్మా గాంధీని చంపింది ఎవరు? అది ఉగ్రవాదం కాదా? ఈరోజు జాతిపితని పొట్టన పెట్టుకున్నది ఎవరు? అది ఉగ్రవాదం కాదా? కరడు కట్టినటువంటి RSS గాడ్సే కాదా? ఇవన్నీ ఎందుకమ్మా? అవన్నీ పోవాలా మనం? అది కాదు. కాబట్టి శ్రీనివాస్ గారు మీరు ఈ విషయాన్ని పక్కకు పెట్టండి. అంటే ఇది చర్చ కాదు. మీరు చర్చలో లోతుల్లోకి వెళ్తే చర్చ ఇది కానే కాదు. కాబట్టి నేను ఈ చర్చలో విషయం ఏంటంటే, నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. 10 సంవత్సరాలు కేంద్ర పాలనలో ఉండి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో చెప్పండి. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి, దీనికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ముస్లింలకంటూ మీరేం చేశారు? మరోవైపేమో బిశ్వంత్ శర్మ 41 నాటికి రాష్ట్రం ముస్లిం మెజార్టీగా మారిపోతుందని ఘంటాపదంగా మరీ చెప్తున్నారు. సో అది పెరగకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాటికే ఒకటి ఫస్ట్ వారు ఆరోపించింది బీజేపీ హయాంలో దేశంలో మత కళాలు జరిగినాయి చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాలు ఎన్నో జరిగింది. చూమి 10 సంవత్సరాలు ఎంత పీస్ఫుల్ గా తయారైంది దేశం. ఎక్కడ బాంబు బ్లాస్టులు చెప్తా ఉన్నాయా చెప్పండి. అంతకుముందు ఎన్ని జరిగినాయి? కన్విక్షన్స్ ఎందరికైంది? ఎన్ని వేల మంది పొట్టన పెట్టుకున్నారు? ఎన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తారు? ఎన్ని రైల్వే స్టేషన్ దాడి చేస్తారు? ఎన్ని చేస్తారు? ఇప్పుడేం కావట్లేదే. అందుకోసమే నిష్ఠతోని పనిచేసేటువంటి ఒక ప్రభుత్వం ఉంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయని ఒక ప్రత్యక్ష ఉదాహరణ మోదీ గారి పాలన. గ్యాంగ్స్టర్లు ఎందుకు ఖతమైపోయినారు యూపీలో, బీహార్లో? ఇప్పుడు ఎందుకు లేరు? చట్టం ఆ రకంగా ఆ అధికారులు పోలీసులకు ఇవ్వడం కారణంగా కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు. నేను ఈ మాటలు కేవలం బీజేపీ వాళ్ళకి చెప్పడం కాదు, కేవలం RS వాళ్ళకి చెప్పడం కాదు. ఇవాళ చాలా మంది ఈ విషయాల మీద డ్యూ టు దిస్ సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ కారణంగా అనేక మంది విఘ్నులు, అనేక మంది న్యూట్రల్స్, ఇవన్నీ కూడా వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా మంది బయటకు వస్తా ఉన్నారు. రైటప్స్ రాస్తా ఉన్నారు, డిబేట్లు పాల్గొంటా ఉన్నారు. అనేక విషయాలు మేము కూడా ఊహించాం. అంతమంది మాకు పరిచయం లేనటువంటి ఒక ఆర్గనైజేషన్ టచ్ లేనటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దేశభక్తులుగా పౌరుల యొక్క రక్షణ కోసం, పీస్ఫుల్ లివింగ్ ఈ యొక్క వాతావరణ నిర్మాణం కోసం ఆలోచించే మాట మాట్లాడుతూ ఉన్నాం. రెండవది మా ఆలోచన ఉన్నది, ప్రతిపాదన పెడితే కుటుంబ నియంత్రణ అని చెప్పినాం అనుకోండి. ఉదాహరణ, 2 ఉండాలి ఒక కుటుంబానికి, 2 పిల్లలు. వాళ్ళకు మాత్రమే మేము సర్కారీ యొక్క నిధులు, సర్కారీ స్కీములు, సర్కారీ ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటే దగ్గర పెట్టేస్తారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు. బట్టలు ఏం వేసుకోవాలో మీరే చెప్పాలా, వంటలు తినేది ఏం చెప్పాలి మీరే చెప్పాలా, పిల్లలు కానీ విషయం మీరే చెప్పాలని ఆ మాట అన్ని తీసుకొస్తా ఉంటాం. నేను చెప్పేది దేశం కోసం చెప్తుంది. ఒక కుటుంబంలో నెలకు 20,000 శాలరీ ఉంటే, సంపాదన ఉంటే, 2 ఉంటే ఏ రకంగా జీవించగలుగుతారు? అదే ఇంట్లో 10 మంది ఉంటే ఎట్లా జీవించగలుగుతారు చెప్పండి. దాని కారణంగా, పేదరికం కారణంగా, ఆ ప్రెషర్స్ కారణంగా మనిషిలో క్రిమినల్ ఆలోచనలు వస్తాయి. సహజంగా ఆ యొక్క ఆలోచన వికృత రూపం దాల్చి జంగల్లో పులి ఆకలి అయితే ఎవరు ముందర వస్తే వాళ్ళకి తినేస్తాయి. ఎట్లనో అట్లనే మనిషి కూడా ఆ ప్రెషర్ లో ఉన్నప్పుడు తప్పులు పనిచేసే ప్రమాదం ఉంటుంది. ఇన్విటేబుల్ సర్కమ్స్టాన్సెస్, పుట్టినప్పుడు కోరికతో పుట్టాడు, దొంగతనం చేయాలి, లంగతనం చేయాలని చెప్పించి. బట్ సిచ్యువేషన్స్ అట్లా తయారైన తర్వాత ఆ రకంగా బయటపడతాం. అది జరగద్దు అంటే చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం.
పంపుతారు. ఎస్, అంటే అటువంటి చర్యలు తీసుకుంటేనే కదా అస్సామే కాదు భారత్ లోని అన్ని రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. తీసుకోనికే ఫస్ట్ దేశంలో ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడాను. ఓకే, జనాభా కంట్రోల్ చేయాలి, స్వయం నియంత్రణ జరగాలని చెప్తా వస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ముస్లింలకు వ్యతిరేకులు కాదు? మేము కానే కాదు, ఎందుకు అయితే వాళ్ళు మనుషులుగా కోస్తే వాళ్ళంతా హిందువులేమో నేను ఇప్పుడు చెప్తున్నాను. అందరూ ఒకటే కదా, అందరు వాళ్ళు కూడా హిందువులే. రైట్. వాళ్ళు ఎవరు కూడా కజకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క కుటుంబాన్ని పెంచి ఇంత పెద్ద చేయలే, కోట్ల మంది కాలే, వాళ్ళు హిందువులే. ఏదో కాలంలో వాళ్ళ యొక్క ప్రశస్కారంగా ఆ పెద్దలు కాశ్మీర్ అనేక మంది బ్రాహ్మణ్ వాళ్ళంతా ముస్లింలే. ఇది మేము చెప్పడం కాదు, గులాం నబీ ఆజాద్ కూడా చెప్పిన. రైట్, ముగిద్దాం శ్రీనివాస్ గారు, ముగిద్దాం. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారికి అలాగే సాదిక్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. నమస్తే.